ఆయన అందరికీ నమస్కారం. ఇవాళ విషయం ఏంటంటే అగ్ని పరీక్ష బిగ్ బాస్ 10. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి నేను బిగ్ బాస్ చూస్తాను. నాగార్జున గారు అన్నా కానీ బిగ్ బాస్ అన్నా నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అగ్ని పరీక్షకి జడ్జిలుగా వచ్చారు కదా, వాళ్ళే నాకు నచ్చడం లేదు. నవదీప్ మాటలంటే నాకు ఇంకా నచ్చడం లేదు. నాకు అస్సలు ఆయనకు దగ్గరుంటే కొట్టేంత కోపం కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. రైతులకు ఏం కష్టాలు ఉంటాయని అడుగుతా. నీకు బుద్ధి ఉందా నవదీప్ ఏమన్నా? రైతులకు ఏం కష్టాలు ఉంటాయా? సరే, అది పక్కన పెడదాం. ఉప్పల్ బాలుని అంత దారుణంగా అవమానిస్తావా? అంత దారుణంగా నువ్వు హీలన్ చేయాలా? ఎవడరా నేను జడ్జిగా పెట్టింది? మీరు ఆ షోకు జడ్జిలు మాత్రమే. ఏదో మన దేశానికి చీఫ్ గెస్ట్ అన్నట్టు రుబాబులు చేయకూరి. అర్థమవుతుందా? ఉప్పల్ బాలుకున్నంత మనసు మీకుందా? ఉప్పల్ బాలు వీడియోలకు దేశానికి ఏం ప్రయోజనమా? నీవుంటే ఏం ప్రయోజనం చెప్పు. జనాలకి నువ్వేం చేసినావు? దేశానికి నువ్వేం చేసినావు? ₹1,00,000 దానం చేసినావా? ఎవరికైనా పిలిచి ఏదైనా అవకాశాలు ఇచ్చినావా? ముండా కొడగల్లారా, బుద్ధుందా మీకేమన్నా? ఏం మాట్లాడుతున్నారు? ఏంది ఆ సీట్లో కూర్చోమని అహంకారం నెత్తికెక్కుతున్నాయా? నవదీప్ గారికి ఇంత దారుణంగా ఉప్పల్ బాలుని అవమానించాల్సిన అవసరం ఏముంది? మీకు నచ్చితే ఓకే చేయండి, లేదా రిజెక్ట్ చేయండి. అవును, మీరు అవకాశాలు ఇస్తానంగానే సామాన్యులు అప్లై చేసిరు, 200 మంది చేసిరు. చేసినంత మాత్రాన మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే ఏదే కారణాలు చెప్పండి. ఆయనకు టాస్క్ ఇవ్వకుండా ఏం చేయకుండా అన్ఫిట్ అని చెప్పేసి నీ వీడియోల ద్వారా ఏమని చెప్తాడు? అదే దాని మీదనే వాళ్ళ అయ్యమ్మని పోషించుకుంటూ క్యారెక్టర్ని కోల్పోకుండా తనంటూగా తను ఒక స్ట్రాంగ్ గా ఉన్నాడు తెలుసా. అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటారు మన బెట్టింగ్ ప్రమోషన్ చేసుకుంటూ బెట్టింగ్ లో ఆడుకుంటూ సమాజానికి తప్పుదోర పట్టించిన ఉప్పల్ బాలు మాత్రం అసలు ఏది చేయలేదు. ఉప్పల్ బాలు ఏమైనా దేశద్రోహి అనుకున్నావా? మటలు చేసింది అనుకున్నావా? అంటే మీ దృష్టిలో ఎలాంటి వాళ్ళు కావాలి? బయట పోయి ఒకరితో 10 మందితో తిరిగిన వాళ్ళు కావాలా? లేక కేసులు బాగున్న వాళ్ళు కావాలా? మటలు చేసిన వాళ్ళు కావాలా? పొరంబోకోలు కావాలా? ఎలాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్ కి? ఉప్పల్ బాలు సట్టిగాడు మరి ఎలాంటి వాడు కావాలి? ఇన్ని బెట్టింగ్ యాప్లు జరుగుతున్నా కూడా ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోషన్ చేయకుండా తనకు వచ్చిన వీడియోలతోనే తనకు వచ్చిన టాలెంట్ తోనే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటా ఉప్పల్ బాలు 100% కరెక్ట్. 100కి 1000% కరెక్ట్ ఉప్పల్ బాలు. మీరు జడ్జిలుగా మాత్రమే జడ్జిమెంట్ చెప్పండి, కానీ ఓవర్ యాక్షన్ దెంగకండి అక్కడ. అర్థమవుతుందా? సామాన్యులను పిలిచి మీరు అవకాశాలు ఇచ్చినట్టు లేదు అక్కడ. సామాన్యులు ఏం చేయలేరు అని అవమానించినట్టు ఉంది అక్కడ. కానీ ఇదే సామాన్యులు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిరు. తలుచుకుంటే పాతాల కింద కూడా తొక్కేయగలరు. జాగ్రత్త.